వెల్కమ్ టు APN Autoville. సో ఎవ్రీ వీక్ కొత్త ఆటోమొబైల్స్తో మీ ముందుకు వచ్చే షో ఈరోజు కూడా కొత్త వెహికల్తో మీ ముందుకు వచ్చింది. అదేంటో చూద్దామా? సో ఇవాల్టి మన షోలో TVS Jupiter 125cc గురించి తెలుసుకోబోతున్నాం. సో ఎంతో అందంగా కనిపిస్తున్నటువంటి ఈ వెహికల్లో స్పెషల్ హైలైట్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనకి 100cc అందుబాటులో ఉన్నటువంటి ఈ వెహికల్ 125cc ద బెస్ట్ ఫీచర్స్తో మన ముందుకు వచ్చింది. అదేంటో చూద్దాం. కమింగ్ టు ద ఫీచర్స్, అంటే దీనిలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ లాంగ్ సీటింగ్. సో ఇక్కడ ఏంటంటే మనము ఎంత ట్రాఫిక్లో అయినా ఎలాంటి సిటీలో అయినా సీనియర్ సిటిజన్స్ అయినా చిన్నపిల్లలైనా చాలా ఈజీగా మనం వాళ్ళని క్యారీ చేసుకొని తీసుకువెళ్ళచ్చు, ఎంత దూరం అయినా ఎంత ట్రాఫిక్లో అయినా. సో మనం ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద లాంగ్ సీటింగ్ అనేది ఇచ్చారు అనేది. సో మనం డ్రైవ్ చేసినప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మనం డ్రైవ్ చేయొచ్చు. సో దిస్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఇంకొక హైలైట్ అయ్యేది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనము కొంచెం గుడ్స్ అనేది ప్రోడక్ట్స్ క్యారీ చేస్తూ ఉంటాం. మన హెల్మెట్ కావచ్చు, మన బ్యాగ్స్ కావచ్చు, ఇవన్నీ. సో ఇవన్నీ ఒకటి పెడితే ఒకటి సరిపోదు. హెల్మెట్ పెడితే బ్యాగ్ పెట్టలేం, బ్యాగ్ పెడితే హెల్మెట్ పెట్టలేం. బట్ ఇక్కడ కెపాసిటీ మీరు చూసుకుంటే ఇట్స్ అండర్ సీట్ ద బిగ్గర్ లార్జెస్ట్ స్టోరేజ్ కెపాసిటీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ మనకి ఒక 2 హెల్మెట్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి ఏ లగేజ్ అయినా క్యారీ చేయొచ్చు. సో ఇవంతా చాలా పెద్దగా మనకి ఇక్కడ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. 33 లీటర్స్ కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంత పెద్దది ఇవ్వడానికి కారణం ఏంటంటే అదే ద థర్డ్ ఫీచర్. మనకి ఇక్కడ ఏ వెహికల్కైనా ఇక్కడ మనకి ఫ్యూయల్ ట్యాంకర్ ఉంటుంది. సో దానివల్ల మనకి స్టోరేజ్ అనేది చిన్నదిగా ఉంటుంది. బట్ ఇక్కడ పెద్దదిగా రావడానికి కారణం మనకి ఇక్కడ ఫ్యూయల్ ట్యాంకర్ అనేది లేదు. సో మరి ఇక్కడ ఫ్యూయల్ ట్యాంకర్ లేదంటే ఎక్కడ ఉంది అనే కదా. సో ఎస్, సో ఇక్కడ మనం చూసుకుంటే లెగ్ రూమ్ చాలా ఎక్కువగా ఉంది. మనం కూర్చొని డ్రైవ్ చేయడానికి లెగ్ రూమ్ చాలా కంఫర్టబుల్గా చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో మనకి అంటే కొంచెం టాలర్ పీపుల్ ఎవరైనా సరే కొంచెం పొడవుగా ఉన్న వాళ్ళు ఈజీగా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయాలి అని అంటే వాళ్ళకి లెగ్ రూమ్ అనేది, నీ రూమ్ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఆ స్పేషియస్గా ఉంది. సో మరి ఇదంతా స్పేషియస్గా ఉంది. ఇందాక మనం ఫ్యూయల్ ట్యాంకర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్, ఇక్కడ మనకి ఫ్యూయల్ ట్యాంకర్ని ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా మనకి ఫ్యూయల్ ట్యాంకర్ దీని కింద ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ స్పేస్ పెరిగింది. సో సీట్ కింద ఇచ్చినటువంటి స్టోరేజ్ రూమ్ పెరగడానికి రీజన్ ఫ్యూయల్ ట్యాంకర్ ఇక్కడ లేకుండా మనకి కింద ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫ్యూయల్ ట్యాంకర్ 5.1 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంకర్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫ్యూయల్ ట్యాంకర్ ఇక్కడ ఉంది. అట్ ది సేమ్ టైం లిడ్, మనకి ఫ్యూయల్ ఫిల్ చేసేటటువంటి లిడ్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, క్యాప్ చాలా చక్కగా ఇక్కడ అందుబాటులో ఇచ్చారు. ఎంత బాగుందో మీరు ఇప్పుడు చూడొచ్చు. జస్ట్ ప్రెస్ చేస్తే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ ఫీచర్, ఇక్కడ మనకి గ్లో బాక్స్ అనేది ఇచ్చారు. ఇది 2 లీటర్స్ కెపాసిటీ. అంటే మన ఫోన్ కానీ ఏదైనా పెట్టుకొని ఈజీగా డ్రైవ్ చేసినప్పుడు ఇలా పెట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మనకి పక్కనే USB ఛార్జింగ్ పోర్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఫోన్ ఇక్కడే పెట్టచ్చు. బట్ ఐ డోంట్ సజెస్ట్, అంటే మన సిటీస్లో కాస్త బంప్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్ అండ్ డౌన్స్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ జర్క్స్కి ఏమైనా మనకి మనం పెట్టుకున్నటువంటి గూడ్స్ మిస్ అయ్యేటటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో అంత ఈజీగా నేను సజెస్ట్ చేయను. బట్ యూ కెన్ యూస్, అంటే ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం దీంట్లో చక్కగా పెట్టుకొని యూ కెన్ యూస్. సో అలా మనకి బాగా యూస్ అవుతుంది. జూపిటర్ 125cc ఆ క్రోమ్ లైన్ అనేది మొత్తం మనకి వెహికల్ చుట్టూ కనిపిస్తోంది ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. సో అందుకని ఈ లుక్ ఇంకా ఎలివేట్గా కనిపిస్తోంది అనమాట. బాగా ఎలివేట్ అవుతోంది, బాగుంది. అండ్ కమింగ్ టు ద సేఫ్టీ ఫీచర్స్, బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు సేఫ్టీ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. మనం సిటీలో డ్రైవ్ చేస్తుంటాం, ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం, ఒక్కొక్కసారి ఫాస్ట్గా, ఒక్కొక్కసారి స్లోగా. సో దేన్నైనా సరే ఈజీగా బ్యాలెన్స్ చేసేటటువంటి వెహికల్ మనకు కావాలి. సో మనం డ్రైవింగ్ స్కిల్స్ కంటే కూడా వెహికల్ యొక్క క్యాపబిలిటీ, వెహికల్లో ఉన్నటువంటి కంఫర్ట్ లెవెల్స్, వెహికల్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్. సో దాని విషయానికి వస్తే, ఈ బండి విషయానికి వస్తే, ఒక్కొక్కసారి డ్రైవ్ చేస్తున్నప్పుడు మనము వెహికల్ యొక్క స్టాండ్ తీయడం మర్చిపోతూ ఉంటాం. సో అలా ఒకవేళ మర్చిపోతే అసలు వెహికల్ స్టార్ట్ కానే కాదు. అసలు వెహికల్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒకవేళ మీ సైడ్ స్టాండ్
వేసి ఉంటే మీ వెహికల్ అసలు ఆన్ కాదు. అట్ ది సేమ్ టైం ఒకవేళ ట్రాఫిక్ విషయానికి వస్తే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీ బండి ఆపినట్టయితే ఒక 30 సెకండ్స్ మీరు ఎక్కడైనా వెహికల్ ఆగిందంటే ఆటోమేటిక్గా బండి అది ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత జస్ట్ మీరు ఒక్కసారి మీరు దీన్ని రైజ్ చేశారంటే ఎక్స్కలేటర్ని ఆటోమేటిక్గా బండి స్టార్ట్ అయిపోతుంది. సో దీంట్లో ఇలాంటి బెస్ట్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. సైడ్ స్టాండ్ వేస్తున్నప్పుడు మనకి వెహికల్ అసలు మూవ్ అవ్వదు అనేది మనం చెప్పాం. ఒకవేళ మీరు ఆన్ చేసినా ఇలా మనకి సౌండ్ ద్వారా మనకి ఒక ఇది ఇస్తుంది అనమాట. సో ఆ సౌండ్ ద్వారా మనకి సైడ్ స్టాండ్ వేసి ఉన్నామని తెలుసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆ డిజిటల్ మీటర్లో ఉన్నటువంటి ఆప్షన్స్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనము డిజిటల్ అలాగే అనలాగ్ 2 మీటర్స్ ఉన్నాయి మనకి. దీంట్లో మనము చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవి ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే డ్రైవ్ చేస్తున్నప్పుడే మనకి 2 మోడ్స్ ఉన్నాయి. ఒకటి ఎకో అలాగే ఒకటి పవర్ మోడ్. సో ఎకో మోడ్లో అయితే అప్రాక్సిమేట్లీ ఒక 40 స్పీడ్ని మీరు మెయింటైన్ చేస్తూ వెళ్తున్నప్పుడు మీకు మంచి మైలేజ్ వస్తుంది. అది పవర్ మోడ్లోకి వెళితే కాస్త మీకు మైలేజ్ అనేది తగ్గుతుంది. సో ఆప్షన్ కూడా మనం ఎందులో వెళ్తున్నాం అనేది కూడా మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ ఇంకొక ఆరెంజ్ బటన్ కనిపిస్తుంది. అంటే ఈ ఆరెంజ్ బటన్ కనిపిస్తే ఇప్పుడు నేను జస్ట్ బండిని ఆన్ చేశాను కానీ బండి స్టార్ట్ కాలేదు, ఎందుకు మూవ్ కాలేదు అనేది ఇది ఒక మనకి ఇండికేషన్ అనమాట. ఈ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అనేది మనం ఎప్పుడు జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఒకవేళ ఇండికేషన్ వచ్చింది అంటే బండిలో మనం సర్వీస్కి ఇవ్వాల్సిన పాయింట్ మనకి రైజ్ అవుతున్నట్టు మనము ముందుగానే జాగ్రత్త పడాలి. అంటే బండిలో ఏదో ప్రాబ్లం వచ్చింది అనేది మనకి ఇలాంటి మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అనేది చూపిస్తూ ఉంటాయి. ఇవి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడ నేను ఎందుకు ఆన్ అవ్వట్లేదు, ఎందుకు ఇది చూపిస్తోంది అంటే ఇక్కడ నేను సైడ్ స్టాండ్ వేస్తున్నాను అండ్ సౌండ్ కూడా మనకి అందుకనే ఇండికేట్ చేస్తుంది. ఒక్కసారి మనం సైడ్ స్టాండ్ తీసేసిన తర్వాత ఆన్ చేస్తే డెఫినెట్లీ అది మనం పోతుందన్నమాట, బండి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా అనలాగ్ మీటర్ కూడా ఇచ్చారు. అంటే దీంట్లో మనము ఎంత స్పీడ్ వెళ్తున్నాం ఏంటి, దీంట్లోనే మన టైం కూడా చూసుకోవచ్చు. అలాగే దీంట్లో ట్రిప్ అవుతుందా ఏంటి ఇలాంటి ఇండికేషన్స్ చాలా ఉన్నాయి. టైమర్ చూసుకోవచ్చు, డేట్ అండ్ ఎంత స్పీడ్ వెళ్తున్నాము అనేది, తర్వాత ఎంత ఫ్యూయల్ ఉంది అనేది ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఈ డిజిటల్ అండ్ అనలాగ్ మీటర్ దీంట్లోనే మనం మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ కాకుండా అట్ ది సేమ్ టైం చాలా ప్రొటెక్టివ్గా కొన్ని ఎలా ఉంటాయంటే వెహికల్కి బాడీ ఆటోమేటిక్గా ఏదైనా చిన్న దెబ్బ తగినా స్క్రాచ్ కావడం, డెంట్ పడడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో అలా కాకుండా కంప్లీట్గా ఎక్కడికక్కడ అంటే ఒక టర్నింగ్స్ దగ్గర కానీ లేకపోతే ఏదైనా వెహికల్ సైడ్ నుంచి వెళ్తే ఎక్కడైనా స్క్రాచ్ పడే ఛాన్స్ ఉంది అన్న దగ్గర కంప్లీట్గా మనకి మెటల్ ఫ్రేమ్స్తో ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి ఇది చాలా బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ను కూడా అందించినటువంటి వెహికల్ జూపిటర్ 125cc మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకునేది దీంట్లో మనకి 3 సెగ్మెంట్స్లో ఇవ్వడం జరిగింది. ఒకటి డ్రమ్ జూపిటర్ 125cc డ్రమ్, ఇంకొకటి డ్రమ్ అలాయ్, ఇంకొకటి డిస్క్. సో దీనిలో బ్రేక్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైనా సడన్గా మనము బ్రేక్ వేసినా కానీ మనకి ఇక్కడ మనం చూస్ చేసుకునే సెగ్మెంట్స్ ప్రకారం అలాయ్, డ్రమ్ అలాగే డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. సో సడన్గా మనం ఎక్కడ బ్రేక్ని రిలీజ్ చేయాలన్నా సరే వెంటనే ఆ గ్రిప్ అంటే మనము వెళ్ళేటటువంటి ఎలాంటి రోడ్ అయినా కచ్చా రోడ్స్ కావచ్చు, ట్రాఫిక్ రోడ్స్ కావచ్చు, సడన్గా ఏదైనా వెహికల్ వచ్చినా కానీ ఈజీగా మనకి ఆ గ్రిప్ ఉండేటటువంటి బ్రేక్స్ని మనకి అందించడం జరిగింది. ఆల్ ఓవర్గా సేఫ్టీ విషయానికి వస్తే ఇట్స్ బెస్ట్ ఫీచర్స్ని మనకి అందించడం జరిగింది. ఇటు ఇలాంటి వెహికల్స్ని ఎక్కువగా స్టూడెంట్స్ అట్ ది సేమ్ టైం ఆడవాళ్ళు, లేడీస్, విమెన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ చాలా ఈజీగా రైడ్ తీసుకోవడానికి బాగుంటుంది. సో ఎవరైనా సరే చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయాలనుకుంటే జూపిటర్ 125cc అనేది ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇంజన్ స్పెసిఫికేషన్స్కి వస్తే ఇది కంప్లీట్లీ ఎయిర్ కూల్డ్ 4-stroke సింగిల్ సిలిండర్. సో కూలింగ్ సిస్టమ్ అనేది కూడా ఎయిర్ కూల్డ్ అండ్ ద బెస్ట్ ఫర్ లాంగ్ డ్రైవ్ టు. సో ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కూడా చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టు దిస్ మనం ఇందాక సేఫ్టీ మెజర్మెంట్స్లో ఒకటి పాయింట్ అయితే మేజర్ది మిస్ అయ్యాం. బండి మధ్యలో ఇంజన్ని
ఇన్బిల్డ్ చేయడం వల్ల ఈ వెహికల్ అనేది బ్యాలెన్సింగ్ చాలా ప్రాపర్గా, అంటే మనం ఎటైనా ఫాస్ట్గా వెళ్తున్నా కానీ అక్కడ ఎక్కడైనా మనము ఒకవేళ స్కిడ్ అవ్వడానికి కానీ అలాంటి రోడ్స్ మీద ట్రావెల్ చేసినప్పటికి కూడా ఈజీగా వెహికల్ అనేది మంచి గ్రిప్ని పట్టుకోవడంతో మనకి ఎక్కడ పడిపోవడానికి స్కిడ్ అవ్వడానికి ఇలాంటి ఛాన్సెసే ఉండవు అనమాట. సో ఇలాంటి బోల్డ్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్స్తో మంచి ఫీచర్స్తో హైలైట్ అవుతున్నటువంటి ఫీచర్స్తో కంఫర్టబుల్ అనేది ఆల్మోస్ట్ 100% ఇచ్చారు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ దిస్ మొత్తం కూడా క్రోమ్తో డిజైన్ చేసినటువంటి ఈ ఫ్రంట్ అంతా కూడా బాగా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ మనకి ఫ్రంట్లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విజన్ క్లియర్గా ఉండాలి కాబట్టి హాలోజన్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. సో కమింగ్ టు బ్యాక్ మనకి టెయిల్ ల్యాంప్స్ కూడా, సో మనకి ఫ్రంట్ ఇచ్చినటువంటి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అలాగే హాలోజన్ ల్యాంప్స్ ఎందుకు అని అంటే మనకి విజన్ ఎంత దూరం నుంచి అయినా మనకి విజన్ క్లియర్గా కనిపించాలన్నప్పుడు దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. పెట్రోల్ హైక్స్ ఎలా ఉన్నాయో మనకి తెలుసు, రోజు రోజుకి పెట్రోల్ ప్రైస్ పెరిగిపోతుంది. బట్ ఇక్కడ మనకి మైలేజ్ కూడా కంఫర్టబుల్గా ఉంది. లైక్ 45 to 50 kilometers per liter మనకి ఇక్కడ మైలేజ్ అందిస్తుంది టీవీఎస్ జూపిటర్ 125cc. అట్ ది సేమ్ టైం దీని ప్రైస్ విషయానికి వస్తే దీనిలో 3 segments ఉన్నాయి. దిస్ ఈజ్ లైక్ డ్రమ్ ఒకటి, డ్రమ్ అలాయ్ ఒకటి, అలాగే డిస్క్. సో దీంట్లో మనకి కొన్ని వేరియంట్స్లో కొంచెం మనకి ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంది. బట్ 75,000 టు బేసిక్ మోడల్ 75,000 అండ్ అన్ని ఫీచర్స్తో మనకి హై ఎండ్ విషయానికి వస్తే 1,02,000 వరకు ఉంది. సో 75 to 1,02,000 మనం ఎలా ప్రిఫర్ చేయాలంటే అలాగా బేసిక్ మోడల్ టు టాప్ అండ్ మీకు ఏది కావాలంటే అది ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ద బెస్ట్ 125cc వెహికల్స్లో ఇంత కాంపిటీషన్ ఇస్తున్న వెహికల్ జూపిటర్ 125cc అంటే దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పటివరకు చూసాం. సో కమింగ్ టు ద కలర్స్, ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా బండి డ్రైవ్ చేసేటప్పుడు కలర్స్ని బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ ద ఇంగ్లీష్ కలర్స్ అండ్ చాలా డిఫరెంట్గా ఇప్పుడు కలర్స్ వస్తున్నాయి మనకి. సో అందుబాటులో ఉన్న కలర్స్ అయితే బ్లూ, ఆరెంజ్, మ్యాట్ గ్రే అలాగే వైట్. సో దీస్ 4 కలర్స్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఎవరికి ఏది ఇష్టమైతే అది ప్రిఫర్ చేసుకోవచ్చు. ఏ సెగ్మెంట్లో ఏ రేంజ్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ 4 కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మోస్ట్లీ మనకి అన్నీ కూడా ఈ వెహికల్లో ది బెస్ట్ అనిపిస్తున్నాయి. సో ఇంకా లేట్ చేయదు, ఎవరైనా సరే ఫస్ట్ ట్రయల్ వేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ప్రైస్ విషయంలో, మైలేజ్ విషయంలో, ప్రతి ఫీచర్లో కూడా ఇది మంచి కాంపిటీషన్ ఇస్తోంది. పక్కన ఏ వెహికల్స్ మనం కంపేర్ చేసుకున్నా ఇది బెస్ట్ అనే చెప్పచ్చు.